बप्पा आधा लड्डू जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की నమస్తే వీధిని స్వాగతం లక్ష్యం సమాజహితం హైదరాబాద్లో తిరుగుతున్న కొద్ది కొత్త మోడల్స్ గణేష్ని చూస్తూనే ఉన్నాం. మోడల్స్ అంటే ఆకృతులు అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే మీరు చూస్తే ఇక్కడ శివుడు మరి నంది అంటే కిరీటం పైన ఉన్నటువంటి గణేష్ని మనం చూస్తున్నాము. మరి మొదటిసారి బ్రదర్స్ని అడిగితే మొదటిసారి పెట్టామని చెప్పారు. మొదటిసారి కూడా అంగరంగ వైభవంగా చుట్టుముట్టు పెద్ద టెంపుల్ లాగా చేసి ప్రజలను మరి భక్తులను ఆనందపరిచే విధంగా కూడా తయారు చేశారు. ఇది ఎక్కడో కాదు, ఉప్పల్ నియోజకవర్గంలోని హేమానగర్ మరి ఏజే బ్రదర్స్ అసోసియేషన్ వారి తరపున ఫణీంద్ర కుమారు అలాగే చూసిన అజయ్ కుమారు వీళ్ళిద్దరు బ్రదర్స్. సో మరి వీళ్ళు పెట్టినటువంటి ఈ యొక్క ఆలోచన ఎందుకు తట్టింది, ఎన్ని సంవత్సరాల నుంచి అనుకున్నారు, ఇంతమందికి ఏమైనా పెట్టారా, ఎలాంటి పూజలు అందజేయబోతున్నారు, ఎక్కడ తీసుకుపోతారో వారు మాట్లాడారు. ఫణీంద్ర గారు చెప్పండి. ఇది మాది 7th టైం అండి. 6 times మేము తార్నాకలో పెట్టాము. దాని తర్వాత ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఫస్ట్ టైం పెట్టాము. ఇయరే ఫస్ట్ మాది. ఫస్ట్ పెట్టకమే భారీ వినాయకుని తీసుకొచ్చారు. ఇక మా అన్నగారు ఫస్ట్ టైం అన్నారు చేస్తే పెద్దనే చేద్దాం, ఎందుకు చిన్నగా చేద్దామని. ఆయనతోటి ఎప్పుడు మేము అందరం కలిసే ఉంటాం కాబట్టి నాతో మా ఫ్రెండ్స్ మా బ్రదర్స్ అందరు ఉన్నారు, అందరు సహకరించారు, వాళ్ళతో అని చేసాం. హేమానగర్లోనే ఉట్టి పడేలాగా అంటే తెలిస్తే మాత్రం కంపల్సరీ వచ్చి చూసిపోయే విధంగా తయారు చేశారు. మరి ఈ విగ్రహాన్ని మీరే తయారు చేయించారా, డిజైన్ ఎలా? లేదండి, ఆర్డర్ ఇచ్చాగో మా తమ్ముడు అరుణ్, వీడే ఎక్కువ తిరుగుతాడు, మా ఎక్కువ వాడే వెళ్ళాడు. చాలాసార్లు దూరపెట్టుకు వెళ్ళి వినాయకుడిని సెలెక్ట్ చేసుకొని ఏదన్నా వెళ్ళడం వరకే మేము అన్నీ చూసుకున్నాం. మిగతా అంతా బర్బాదర్ వాడు మా బొమ్మరిది సాయి ప్రసాద్ అన్నట్టు వాడు శామ్ వాళ్ళే మొత్తం తిరిగి పెట్టారు. విగ్రహం ఓకే, ఎంత పెద్ద విగ్రహం అయినా కానీ పూజలు ఇంపార్టెంట్, పూజలు భక్తి ఆ విషయంలో ఎలా ఉన్నా అన్నీ బాగున్నాయండి. మా ఇంటి దగ్గరే మా పంతులు గారు ఉన్నారు, ఆయన పిలవంగానే ఎప్పుడంటే వచ్చారు. వినాయక శర్మ ఆయన గారి పేరు. ఆయన వచ్చి ఎప్పుడు కావాలంటే అప్పుడు మాకు అవైలబుల్గా ఉన్నారు. డైలీ 8 o'clock సాయంత్రం పూజ. పూజతో పాటు ప్రసాదాలు, గణేష్ అంటేనే స్వీట్, ఆ విషయంలో ఎలా ఉన్నారు? డైలీ అండి, ఎవరు ఫ్యామిలీ వస్తే వాళ్ళే ప్రసాదాలు తీసుకొస్తున్నారు. ఎవరంటే వాళ్ళే, ఎవరు పూజలో కూర్చుంటున్నారు వాళ్ళే ప్రసాదాలు తీసుకొస్తున్నారు. ప్రసాదాలు ఏ రోజు మాకు తగ్గలేదు, ఎప్పటికన్నప్పుడు నిమ్మగా ఉన్నాయి. మరి గణేష్ అంటే అన్నదానం కూడా స్పెషల్. మరి శనివారం అండి, ఈ శనివారం అన్నదానం ఉందండి మా దగ్గర. 2000 మందికి అనుకుంటున్నామండి. డెకరేషన్ ఎక్కడ తెలిసిన వాళ్ళైనా అక్కడ దార్ డెకర్స్ అని ఉండండి, ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళే మాకు అడగంగానే చేసి వచ్చారు. వాళ్ళు కూడా గోపాల్ అని ఒక అతను ఉన్నారు, మా కాలనీ ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు, వాళ్ళిద్దరే మాకు సహకారం చేసి వాళ్ళతో పేపించారు. ఏమైనా కళాకారం చేసే అవకాశం ఉందా, సాంస్కృతిక కార్యక్రమాలు? రేపైనా ఎల్లుండైనా ఆర్కెస్ట్రా అనుకుంటున్నాము. ఇంకా నిన్న దాండియా అయింది. కొన్ని రోజులు ఇంకా పిల్లలకి గేమ్స్ వాళ్ళకు కూడా కొంచెం ప్రోత్సాహం చేయించాలని, తంబోలా అలాంటి, ఒకరోజు కూచిపూడి, భరతనాట్యం. ఇది 10వ రోజు అండి, నిమజ్జనం సోమవారం. ఆ రోజు ఎలా ఉండబోతుంది? ఆ రోజు ఇంకా పండగ వాతావరణమే ఉంటుందండి. చాలా ఎక్కడెక్కడి నుంచో ఫ్రెండ్స్ వీళ్ళందరూ వస్తారు. సో వినాయక చవితి కాబట్టి ఇంకా అందరూ సెలబ్రేట్ చేసుకునేటట్టు ఉంటుంది. లడ్డు ఆప్షన్ ఉంటుందండి, లడ్డు ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు మేము బయట బండి కూడా పెట్టాము, టోకెన్ సిస్టమ్. ఆ బంపర్ డ్రా 30 రూపీస్ అండి. ఓన్లీ ఒకటే బండి పెట్టాము, ఎలక్ట్రిక్ ఈవీ బైక్. దానికి రిజిస్ట్రేషన్ కానీ ఏ అవసరం లేదు, డైరెక్ట్గా మామూలుగా ఇప్పుడు ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్కి పక్కన వెళ్ళడానికి చాలా అనుకూలంగా, ఇప్పుడు స్కూల్ పిల్లల్ని చేయడానికి అనుకూలంగా ఉండేటట్టు ఒక బైక్ ఒకటి మేము ప్లాన్ చేసేసాం. రెస్పాన్స్ బాగుందండి, చాలా బాగున్నారు. ఎంతమంది వచ్చి చూసిపోతున్నారు తెలిసిన వాళ్ళు? 200 పైనే అండి, ఒక 200 పైన వచ్చేస్తారు. సౌకర్యాలు వచ్చినటువంటి భక్తులు ప్రతి ఒక్కళ్ళు అండి, మాకన్నా ఎక్కువ మా తమ్ముళ్ళు వాళ్ళే చూసుకుంటున్నారు. ప్రతి దానికి వాళ్ళే ఆర్గనైజ్ చేస్తున్నారు. మేము ఏదో పెద్ద మనుషులుగా ఉంటాం కానీ మొత్తం వాళ్ళే చూసుకుంటున్నారు. దేవుడికి ఏమని ఈసారి మరి ఎలా మీ ఇన్ఫ్రా డెవలప్ కావాలనుకుంటారా? డెవలప్ అవుతుంది అండి, మార్కెట్ లేదు, ఇప్పుడు చూడాలి, ఇంకా డెవలప్ అయిందంటే బాగుంటుంది. ప్రజలకి ఏంటంటే ఒకసారి మా మండపం రండి, మా వినాయకుల సెలబ్రేషన్ ఇంకా డెవలప్ చేయండి. అంతే అండి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అంతే. ఇదండి మరి బంపర్ కూడా ఉంది, ఎలక్ట్రిక్ బైక్ అని చెప్పారు. మొదటిసారి అంటే ఈ ఏరియాలో మేము తార్నాక నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యి మొదటిసారి పెట్టినప్పుడు కూడా అంగరంగ వైభవంగా ఉండాలని బ్రదర్స్ తెలియజేశారు. చూస్తుండే విత్ కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దండు, హేమానగర్, ఉప్పల్, హైదరాబాద్.